మాసం సందర్భంగా మన కాసం ఫ్యాషన్స్ కిలో చీరలు కొనండి, అరకిలో చీరలు ఉచితంగా పొందండి. జనం ముందుగానే జాగ్రత్త పడుతున్నారా? అందుకే రేట్లు పెరుగుతున్నాయా? ప్రభుత్వం వైపు నుంచి చేపట్టాల్సిన చర్యలు ఏమిటి? సిండికేట్ల నడ్డి విరచాలంటే ఎటువంటి చర్యలు చేపట్టాలి? బియ్యం ధరలు మరింత పెరుగుతాయనే ప్రచారంతో కొందరు వినియోగదారులు ముందుగానే అధిక మొత్తంలో కొనుగోలు చేసి నిల్వ చేసుకుంటున్నారు. దీంతో మార్కెట్లో డిమాండ్ మరింత పెరుగుతోంది. ఉభయ గోదావరి జిల్లాల్లోని మిల్లులు తెలంగాణ, ఒడిశా, మధ్యప్రదేశ్ రాష్ట్రాల నుంచి ధాన్యాన్ని తెప్పించి మిల్లింగ్ చేస్తూ ఉంటాయి. అయితే ఈసారి ఆయా రాష్ట్రాల నుంచి ఆశించిన స్థాయిలో ధాన్యం రావడం లేదని, దీనివల్ల సరఫరాపై ప్రభావం పడుతోందని మిల్లర్లు చెబుతున్నారు. మరోవైపు బియ్యం ఎగుమతులు, సన్న రకాలపై పెరిగిన డిమాండ్ కూడా ధరల పెరుగుదలకు కారణమవుతున్నాయని వ్యాపార వర్గాలు చెబుతున్నాయి. రేషన్ బియ్యాన్ని కొందరు బహిరంగ మార్కెట్లో విక్రయించి ఆ డబ్బుతో సన్న బియ్యం కొనుగోలు చేస్తూ ఉండటంతో వాటికి డిమాండ్ మరింత పెరుగుతోంది. మంచి బియ్యం కొనుక్కున్నామని మనం అనుకున్నా సరే బ్యాగ్ వచ్చి 300 నుంచి 200 దాకా పెరిగింది. ఈ గవర్నమెంట్ ఆలోచించి ఏమన్నా తగ్గి ఆలోచన చేస్తే మంచిదని కోరుకుంటున్నాం. ఇది ఎందుకు పెరిగింది అన్నది కూడా మాకు తెలియదు. బయటకి ఏమన్నా ఎక్స్పోర్ట్ అవుతుందా మంచి బియ్యం కానీ, దానివల్ల కానీ ఏమన్నా వేరియేషన్ పెట్టి మాకు ఇబ్బంది పెడుతున్నారేమో అని మేము అనుకుంటున్నాం. దీనివల్ల ప్రభుత్వం ఏమన్నా మంచి ఆలోచన చేసి బియ్యం ధరలు తగ్గించవలసిందిగా కోరుకుంటున్నాం. ఇంతకుముందు మన డిసెంబరు, జనవరిలోనే కానీ రేటు 3800, 3700 కాటికి బియ్యం అమ్మినాము. మన అది ఏప్రిల్ మే వరకు కానీ అది రేట్లు డౌనే ఉండే. ఇప్పుడు ఆకాశం అంటుంది చెక్కమని మేము పెట్టుకున్న వాళ్ళకి కానీ లాభాలు ఏం లేవు. ఇంతకుముందు రైతులు 3800 ఇచ్చినట్టు ఈరోజు 5000 ఒక 3 రేటు చెప్తుంటే కొనట్ల రిటర్న్ పోతున్నారు. మరి బియ్యం ధరలు పెరగకుండా చూడాలి అంటే ఏం చెయ్యాలి? నిత్యావసర వస్తువుల ధరలు అనూహ్యంగా పెరిగినప్పుడు మార్కెట్లో జోక్యం చేసుకుని నియంత్రించాల్సిన ధరల స్థిరీకరణ వ్యవస్థ మరింత సమర్థంగా పనిచేయాలని వినియోగదారుల సంఘాలు కోరుతున్నాయి. అక్రమ నిల్వలు, బ్లాక్ మార్కెటింగ్, కృత్రిమ కొరతపై ప్రత్యేక దాడులు నిర్వహించాలని జనం డిమాండ్ చేస్తున్నారు. ఎల్నినో పేరుతో కృత్రిమ కొరత సృష్టిస్తున్నారన్న ఆరోపణలపై ప్రభుత్వం విచారణ చేపట్టి బియ్యం నిల్వలు, సరఫరాపై కఠిన నిఘా పెంచాలని విజ్ఞప్తి చేస్తున్నారు. సిండికేట్ వ్యవస్థ వెన్ను విరిచినప్పుడే ధరలు దిగి వస్తాయని జనం ఎదురు చూస్తున్నారు. ఈ రేట్లు పెరగడం వల్ల కొనేవాళ్ళు కొనలేకపోతున్నారు, తినేవాళ్ళు తినలేకపోతున్నారు. దానికి వ్యాపారస్తులు నిందించి వ్యాపారస్తులను ఏమి చేయలేం, మిల్లర్ నిందిస్తే మిల్లర్ ఏం చేయలేరు. దాని గురించి ఆ డిపార్ట్మెంట్కి సంబంధించిన అధికారులు కానీ, ప్రభుత్వ సిబ్బంది కానీ దానికి సంబంధించి ఏదైనా యాక్షన్ ప్లాన్ ఏంటనేది చెప్పి ప్రజలకి ఏదైనా మంచి చేయాలని కోరుకుంటున్నాం. కేజీ ఒక్కటికి ఒక 6 రూపాయలు 7 రూపాయలు రకాన్ని బట్టి. సన్నాలు అయితే ఒక రకం, పిఎల్లో, ఆర్జిఎల్లో, సాంబా మసూరి, హెచ్ఎంటి ఇలా రకాన్ని బట్టి 6 రూపాయలు 5 రూపాయలు 8 రూపాయల వరకు రేట్లు పెరిగినాయండి. బియ్యం కొరత ఏర్పడటానికి కారణాలు సూక్ష్మంగా పరిశీలిస్తే నాన్ బాస్మతి రకం బియ్యానికి డిమాండ్ పెరిగిందని తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్లో 2025-26 ఖరీఫ్ సీజన్లో 37 లక్షల ఎకరాల్లో వరి సాగైంది. రబీలో అది 7 లక్షల ఎకరాలకే పరిమితమైంది. సాధారణంగా రబీలో 17 లక్షల ఎకరాలు సాగు కావాల్సి ఉండగా అందులో 10 లక్షల ఎకరాల్లో కోత పడింది. రబీ సీజన్లో పంట నుంచి మార్కెట్లోకి రావాల్సిన ధాన్యం తగ్గిపోవడం కూడా బియ్యం రేటు పెరగడానికి ఓ కారణంగా కనిపిస్తోంది. దీనికి తోడు ఈ ఏడాది విదేశాల నుంచి నాన్ బాస్మతి రకానికి డిమాండ్ పెరిగింది. ముంబై వ్యాపారులు ఏపీ నుంచి ఎక్కువగా బియ్యం కొనుగోలు చేసి విదేశాలకు ఎగుమతి చేస్తున్నారు. దీనివల్ల మిల్లర్ల వద్ద నిల్వలు తగ్గిపోతున్నాయి. పెట్రోల్లో కలిపే ఇథనాల్ తయారీకి బియ్యాన్ని వినియోగిస్తున్నారు. ఇతర రాష్ట్రాల్లో పండించే తక్కువ రకం బియ్యాన్నే వాడుతున్నప్పటికీ దేశీయ మార్కెట్లో ఏర్పడిన కొరత ఏపీ బియ్యానికి మంచి డిమాండ్ పెంచింది. ఇతర రాష్ట్రాల వారు మన బియ్యాన్ని కొనుగోలు చేయడం కూడా ఇక్కడి ధరల్లో పెరుగుదలకు కారణమవుతోంది.